హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ మనం ఈరోజు ఒక చిన్న వీడియో మీకు షేర్ చేయబోతున్నానండి. దేవుళ్ళని మనం ఒక 15-20 రోజుల కన్నా ఒక్కసారన్నా కానీ దేవుళ్ళ గూడైతే మాత్రం క్లీన్ చేసుకుంటాం కదండి. అంటే దేవుడు మందిరం అనమాట. అలాగనే అంటే పులికాపు చేసుకోవడం అనమాట. శుభ్రం చేసుకోవడం అన్నా పులికాపు అన్నా అంటే దేవుళ్ళకి మాత్రం మనం శుభ్రం కంటే కూడా ఎక్కువగా యూజ్ చేసే పదం ఏంటంటే దేవుళ్ళన్నింటినీ కూడా పులికాపు చేసామండి అంటాము. అది ప్రతి ఒక్కళ్ళం కూడా అలానే అంటూ ఉంటాము. అయితే పులికాపు చేసేటప్పుడు కొన్ని విగ్రహాలని మనము బాగు చేయాలని ఎంత మనం ప్రయత్నించినా కానీ దాంట్లో కొంచెం డస్ట్ అనేది అలా ఉండిపోతూ ఉంటుందన్నమాట. మిగతా ఏవైనా కానీ పటాలని ఇలాంటి పటాలను అయితే చాలా క్లీన్గా వెంటనే క్లీన్ చేయొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మనం ఇలా శుభ్రమైన క్లాత్ ఒకటి తీసుకొని దీన్ని జస్ట్ కొంచెం తడిగా ఉంచుకొని దాన్ని శుభ్రంగా ఇలా అయితే మనం, ఎందుకంటే పటాలన్నిటినీ కూడా నీళ్లతోటి ఎక్కువ కడగకూడదండి. నీళ్లతో కడిగితే ఇదంతా కూడా మనకి వుడ్ కాబట్టి మొత్తం పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసం చెక్క తెలుసు కదండి, చెక్క నీళ్ళలో నానితే వెంటనే ఆగమవుతుందని మీ అందరికీ తెలుసు కదా. ఇలాంటి వాటిని ఈ పటాలను క్లీన్ చేయాలంటే మనం జస్ట్ ఇలా ఒక క్లాత్ తీసేసుకొని దీన్ని చక్కగా నీళ్ళలో తడిపేసుకొని శుభ్రంగా నీళ్లు లేకుండా పిండేసి జస్ట్ తడి మాత్రమే ఉండాలండి, నీళ్ళు అస్సలు ఉండకూడదు. తడి ఉంచేసుకొని ఇలా మనం పటాలన్నిటినీ కూడా చక్కగా క్లీన్ చేయొచ్చు. ఇలా మనకి ఈజీ పద్ధతి అనమాట ఇది. అది ఏది ఈ పటాలకు మాత్రమే ఇది ఈజీ పద్ధతి. అయితే కొన్ని మనకి మనం ఇంట్లో కొన్ని దేవుళ్ళని కొంచెం స్పెషల్గా కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అన్నీ మన గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇలాంటి పటాలు తెచ్చుకుంటాము. ప్రతి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కూడా మనం అక్కడ గుడిని ఒకటి అక్కడ ఒక దేవుడి పటాన్ని అయితే ప్రతి ఒక్కళ్ళని కూడా తెచ్చుకుంటాము. ఇది సూర్య భగవానుడి పటం అండి. అయితే కొన్ని ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని చోటకి వెళ్ళినప్పుడు కొన్ని అయితే బాగా నచ్చుతాయండి. ఇదైతే మాకు పెనగంచి ప్రోలు అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ జాతరలో అనమాట, అమ్మవారి జాతరలో బాగా జరుగుతాయండి ఇక్కడ. ఆ జాతరలో ఇలాంటి విగ్రహాలు చాలా ఫేమస్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుక్కుంటారు అమ్మవారి విగ్రహాలు చాలా అండి. ప్రతి ఒక్క కొట్లో కూడా వాళ్ళైతే ఆ షాపులలో ఖచ్చితంగా వీటిని అమ్మవారి విగ్రహాలను అయితే అమ్ముతూ ఉంటారు. మనకి చూడంగానే వీటిని తీసుకోబుద్ధి అవుతుందండి. అలాగనే మాకు కూడా తీసుకోబుద్దాయి, మేము కూడా తీసుకున్నాము. దీనికి ఏనుగుల బొమ్మలు కూడా వస్తాయండి, నేను చూపిస్తాను మీకు. ఇలా పక్కన ఏనుగులు కూడా ఉంటాయి అన్నమాట. మనం చక్కగా 2 ఏనుగులను అయితే తెచ్చుకున్నాము. ఈ 2 ఏనుగులను కూడా ఇలా నేను వీటిని ఏంటంటే తెచ్చుకొని చాలా రోజులైంది, మధ్యలో ఒకసారి క్లీన్ చేశాను. ఈరోజు క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. అయితే క్లీన్ చేసేటప్పుడు మనం అన్నిటినీ తుడిచినట్టు వీటిని కొన్ని చోట్ల తుడవలేమన్నమాట. ఇలా తుడుస్తూ ఉంటే మనకి కొన్ని చోట్ల డస్ట్ ఉంటే పోతుంది, కానీ కొన్ని చోట్ల డస్ట్ అనేది అస్సలు పోదనమాట. ఇంకా అందుకోసం ఆ పటాలకి వీటికి కొంచెం తేడా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా ఒక కొత్త బ్రష్ తీసుకోవాలండి. కొత్త బ్రష్ తీసుకొని చక్కగా ఈ బ్రష్ని మనం ఎలా అంటే ఎక్కడ డస్ట్ ఉందో అక్కడ ఇలా చక్కగా శుభ్రం చేసుకోవచ్చు అనమాట. మొత్తం కూడా ఇలా పద్మం చూసారా చక్కగా ఉంటుందన్నమాట. ఈ పద్మాలు ఈ ఆకారాలన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇలా విగ్రహాలకి. ఇలాంటప్పుడు మనం మరి వీటిని క్లీన్గా ఉంచాలి కదా, శుభ్రంగా ఉండాలి కదా. శుభ్రంగా ఉండాలంటే ఈ కిరీటాలను కానీ ఏదైనా సరే మన చేతులు పెట్టాలి కాదనమాట. ఆ వేళ్ళు అక్కడ దాకా వెళ్ళవు కాబట్టి ఇలా చక్కగా ఒక బ్రష్ తీసుకొని దీన్ని మనం ఫస్ట్ కొన్నప్పుడు ఎలా ఉందో అలా మనం క్లీన్ చేయొచ్చు. మనం ఎన్నాళ్ళైనా సరే, ఇది మాకు వచ్చి కూడా మేము కొనుక్కొని కూడా ఒక 5-6 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి కూడా మేము తీసినప్పుడు ఇలా క్లీన్ చేసే పద్ధతి అంతా కూడా ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకోసం తెచ్చిన విగ్రహం తెచ్చినట్టే అలా ఏ రోజైతే కొన్న రోజు ఎలా ఉందో అలానే ఉంది అమ్మవారి విగ్రహం అనమాట. ఇంకా నాకు ఇవాళ ఎందుకో కొంచెం వీడియో తీయాలి, కొంతమంది తుడిచేటప్పుడు తెలియక పాపం ఇవన్నీ పోవు ఎట్లా అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఈజీ పద్ధతి అండి. ఈజీ పద్ధతిని మనం ఫాలో అవుతున్నాం కదా. అలానే కొన్ని టిప్స్ చెప్పుకుంటూ ఉంటాము. ఆ టిప్స్కి ఇది కొంచెం మీకు యూజ్ అవుతుంది అని చెప్పి ఈరోజు నేను పులికాపు చేస్తూ ఉన్నాను అనమాట. దేవుళ్ళ మొత్తాన్ని కూడా చేసుకుంటూ ఒక చిన్న వీడియో మీకు షేర్ చేద్దాము. తెలియని వాళ్ళు అంటే అందరికీ తెలుసండి, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటాం కదా. అందుకోసం తెలియని వాళ్ళ కోసం అనమాట. నా ఈ చిన్న చిన్న వీడియోలు దేవుడి వీడియోలని ఏవైనా పెట్టినా కానీ ఒకసారి అయితే మీరు చూసి లైక్ చేయండి.
అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మేము ఏదైనా అందులో టిప్ చెప్పినా కానీ మీకు కూడా అర్థమవుతుంది. టిప్స్ అన్నీ కూడా ఉపయోగకరమైన టిప్స్ చెప్పాలని చెప్పి ఒక తాపత్రయంతో అయితే చెప్తూ ఉంటాను. అవి అందరికీ యూజ్ అవుతాయని చెప్పి అందరూ చూడాలి, అందులో అందరూ చూసిన వాళ్ళల్లో తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియోలన్నీ పెడుతూ ఉంటాను. మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇలా ఈ చిన్న అన్నమాట మనకి పని, ఈ చిన్న పనే కానీ దీన్ని కొంచెం మనం ఓపిక్గా ఇట్లా బ్రష్ తీసుకొని క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ మనకి చాలా రోజుల వరకు ఎంత క్లీన్గా ఉంటాయంటే అంత క్లీన్గా ఉంటాయి. నేను చూపించినప్పుడు ఇందాక ఇంత డస్ట్ ఉందండి, చూసారు కదా. మనం ఒక్కసారి ఇలా నీట్గా తుడిచేసుకొని ఆ బ్రష్తో ఒక్కసారి క్లీన్ చేసామనుకోండి, ఇంకా విగ్రహాలు అయితే తళతళ మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది నా టిప్ అనమాట. నేను వాడే టిప్పే మీకు చెప్తూ ఉంటానండి. వంటలో అయినా సరే, వంట అంత మంచిగా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది అంటే కొన్ని కారణాలు కూడా నేను చెప్తూ ఉంటాను మీకు. వంటల్లో ఖచ్చితంగా అండి మెంతిపిండిని యూజ్ చేయాలి. మెంతిపిండి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. మెంతిపిండిని అవాయిడ్ చేయొద్దండి. మెంతిపిండి చాలా మంచిది హెల్త్కి. అందుకోసం ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి వంట మంచిగా రావాలి, రుచిగా రావాలి అంటే మెంతిపిండిని కొంచెం జస్ట్ ఇంత యాడ్ చేయండి అండి ప్రతి దాంట్లో కూడా. అలా మనం మంచి టిప్స్ చెప్పుకుంటూ వంటింటికి సంబంధించిన చిట్కాలు అంటే మంచి చిట్కాలండి ఇవన్నీ కూడా. అలా మంచి చిట్కాలు చెప్పుకుంటూ నేనైతే నా ఛానల్ అయితే ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ అయితే చాలా బాగా రీచ్ అవుతుంది. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే వచ్చి రాని మాటలతోటి తెలిసి తెలియని కొన్ని టిప్స్ చెప్పేటప్పుడు కొన్ని పొరపాట్లు ఉన్నా కానీ అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ మంచిగా చెప్పాలని అయితే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా ప్రయత్నాన్నిటికీ కూడా మీరు చాలా బలాన్ని ఇచ్చి, కొండంత బలం అంటారు చూశారు, నా ఆలోచన ఇంతైతే మీ అందరి బలం వల్ల ఇంత ఆలోచన అనమాట. అంటే అంత సక్సెస్ చేసుకోవాలి, మనం అంత ముందుకు వెళ్ళాలి, అంత మంచిగా ఛానల్ని నడిపించాలని చెప్పి నాకైతే ఉంటుందండి. అందువల్ల కొన్ని చెప్పేటప్పుడు కొన్ని మాటలు గబక్కన రావు. అంటే వీడియో ముందుకు వచ్చినప్పుడు, కెమెరా ముందుకు వచ్చినప్పుడు కొన్ని అయితే రావండి. మామూలుగా అయితే బాగానే మాట్లాడుతూ ఉంటాను నేను. ప్రతి ఒక్కటి కూడా అందరికీ చెప్పాలి, మంచి చెప్పాలి, ప్రతి దాంట్లో కూడా మంచే ఉండాలండి. నా ఉద్దేశం అదనమాట. ఎవరన్నా మనకి ర్యాష్గా ప్రవర్తించినా కానీ కోపంగా ఉండొద్దు. ఇలా ఏంటో అండి అట్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే మనకున్న జీవితమే ఇంత, ఆ కొంతలో కోపాలు ఇవన్నీ ఎందుకండి? అందరికీ కూడా మంచిగా ఉంటే అయిపోతుంది. ఇందులో ఏముంది? ఎవరైనా ఏమైనా అన్నా కానీ జస్ట్ అలా పక్కన పడేయటం, అంటే ఇటు విని ఇటు వదిలేయాలి. ఇంకంతే. ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ ఆ క్షణం అంతే, చెప్పిన వరకే మనం గుర్తుపెట్టుకోవాలి, తర్వాత మర్చిపోవాలనేది నా ఒపీనియన్ అనమాట. మీ అందరికీ కూడా నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే పర్వాలేదు. కోపంగా అంటే కొంతమంది హర్ట్ చేసే వాళ్ళు ఉంటారండి, బాగా హర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనకి కూడా వాళ్ళ మీద బాగా కోపం ఉంటుంది. అట్లాంటి వాళ్ళని మీరు అనుకోవచ్చు, వాళ్ళని మర్చిపోండి, ఇట్లా వాళ్ళు ఏదైనా అంటే మీరు సాఫ్ట్గా ఉండండి అంటారేంటి అని నా మీద మీకు కూడా కోపం రావచ్చు దాదాపుగా. అయితే అంత హర్ట్ చేసే మనుషుల్ని కొంచెం దూరమే ఉంచాలండి, నేను కూడా చెప్తున్నా కదా. కానీ ఏదో కొంచెం ఉత్త వాటికి ఫీల్ అయ్యి, మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే కొంచెం చిన్న వాటికి కూడా కొంతమంది ఫీల్ అవుతూ మనతో మాట్లాడకుండా ఉంటారు. మనం కూడా వాళ్ళు మనతో మాట్లాడలేదు ఏంటి, ఎందుకు మాట్లాడలేదు ఏంటి అట్లా అనుకోకుండా చక్కగా పలకరిద్దామండి. ఎక్కడన్నా మన ఫ్రెండ్స్ ఎదురైనా, మన చుట్టాలు ఎదురైనా, ఎవరైనా సరే చక్కగా పలకరిద్దాం. ఇందులో పోయేదేముందండి? మనకి చక్కటి ఒక పలకరింపు ద్వారా వాళ్ళ మనసుకి హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం కోపంగా ఉన్నా కానీ వాళ్ళు మనం పలకరించారని చెప్పి వాళ్ళకి మంచిగా ఉంటుంది. అలాగనే ఇన్ని రోజులు మనం కూడా వీళ్ళతో మాట్లాడలేదు, ఒక్క మంచి చిరునవ్వు నవ్వామని చెప్పి తృప్తి మనకి కూడా ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిదన్నమాట. కోపంగా ఉన్న మనిషిని చూడండి, నవ్వుతూ పలకరించే మనిషిని చూడండి అండి, ఎంత తేడా ఉంటుందో. అంతెందుకండి, ఒక చిన్న మాట చెప్పేనా, అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో మీ ఫేస్ని చూసుకొని ఇలా నవ్వుకుంటూ ఒక చిన్న నవ్వి చూసుకోండి. మీ ఫ్రేమ్ని మీరు చూసుకోండి. అలాగనే ఇట్లా కోపంగా పెట్టి మీ ఫేస్ని మీరు చూసుకోండి. అంటే డిఫరెన్స్ అనేది మనకే తెలుస్తుంది అనమాట.
అంటే మనలో ఇట్లా నవ్వుతూ ఉన్న ఫేస్కి ఎంత గ్లో వస్తుందండి, మొహం అంతా కూడా చక్కగా ఉంటుంది. అలాగనే మూడీగా అనమాట, అసలు మొహం అంతా ఇట్లా పెట్టుకొని ఉన్న మొహానికి డిఫరెన్స్ అనేది మనకే తెలుస్తుంది. అందుకోసం ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అని పెద్ద రాద్ధాంతం చేసుకుంటూ వాళ్ళు మనన్నారు అదన్నారు ఇదన్నారు అసలు వీళ్ళతో మాట్లాడకూడదు అట్లా అనుకోకుండా జస్ట్ వాళ్ళని వదిలేయండి అంతే. పలకరిస్తేనేమో చక్కగా మాట్లాడండి, లేకపోతే అది కూడా లేదు. ఈరోజు ఇంకా ఇట్లా చేసుకుంటూ కొంచెం మంచి మాటలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా నేను ఇవన్నీ కూడా వీటికి అమ్మవారికి అలంకరణ చేసుకోవాలి. అమ్మవారికి బట్టలు ఇప్పుడే అమ్మవారికి కట్టిన బట్టలు కూడా వాష్ చేశానండి, ఇంకా వెండుతూ ఉన్నాయి, చక్కగా అలంకరణ చేసుకోవాలి. ఏం లేదండి, ఈరోజు ఈ బ్రష్ టిప్ మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ చిన్న వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. నా ఈ వీడియో కనుక దేవుడిని శుభ్రం చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నేను నా ఛానల్ అయితే ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ. మనకి ఇలాంటి బాబా విగ్రహాలని మనం దీని మీద కొంచెం బొట్టు పెట్టిన దేవుడికి బొట్టు పెట్టినప్పుడు కూడా ఇదంతా కూడా వైట్ స్టోన్ కదండి, మొత్తం వెంటనే ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది కుంకుమ అనేది. మనం రోజు తుడవలేము కదా, నెలకొక్కసారో 15 రోజులకో, లేదా మనకి వీలు పడకపోతే 2 నెలలు కూడా పట్టొచ్చు. దేవుణ్ణి పులికాపు చేసే పద్ధతి ఏంటంటే రోజు రెగ్యులర్గా చేయకూడదండి. ఎందుకంటే మన ఇంటి లక్ష్మీదేవి అంతా కూడా బయటికి వెళ్తుందన్నమాట. ప్రతిరోజు దేవుళ్ళని శుభ్రం చేయకూడదు. అందుకోసమే ఒక రోజు పెట్టుకొని బుధవారం కానీ లేదా సండే కానీ అలాంటి రోజులలోనే ఎక్కువ మ్యాక్సిమం మనం క్లీన్ చేయడానికి ఇష్టపడతాము. శుక్రవారం కూడా అసలు దేవుళ్ళని శుభ్రం చేయం కదండి మనం. అలా ఇలాంటి బ్రష్ వల్ల ఏంటంటే మనకి బాబా విగ్రహాలు కూడా చక్కగా అన్నమాట, మనకి ఇదంతా కూడా పోయి చక్కటి విగ్రహం అయితే మనకి తయారవుతుందన్నమాట. ఇలా మనం కొంచెం కేర్ తీసుకొని శుభ్రం చేసినప్పుడు 1 గంట 2 గంటలు కేటాయించుకోవాలండి టైం దేవుడికి పులికాపు చేసేటప్పుడు. ఇలా శుభ్రంగా అనమాట విగ్రహాలన్నిటినీ కూడా ఇలా ఈ బ్రష్ తోటి అయితే మాత్రం చాలా ఈజీ అనమాట. ఇలా క్లీన్ చేసుకుంటే ఉంటే అంత కుంకుమ కనపడదు, మనకి ఉంటుంది కొంచెం కుంకుమ అనేది అయితే ఉంటుంది, కానీ అంత మరీగా రెడ్గా అయితే అట్లయితే ఏమి ఉండదు అనమాట. ఇట్లా శుభ్రం చేసినప్పుడల్లా కొంచెం మనం దీన్ని అయితే మ్యాక్సిమం అసలు ఈ స్టోన్ విగ్రహాలకండి ఏ విగ్రహాలైనా సరే ఇలాంటి వైట్ స్టోన్ ఉన్న విగ్రహాలకి ఎక్కువ వీటి మీద పసుపు కుంకుమలు వాడకూడదండి. మనం జస్ట్ అంతా క్లీన్ చేసినప్పుడు ఇలా మంచిగా గంధం పైన కుంకుమ ఇట్లా పెట్టుకోవడమే. కానీ ఏదైనా పూజ చేసేటప్పుడు మనం దేవుడి మీద వేయాలి అన్నప్పుడు దేవుడికి ఇలా చూపించి ఇక్కడ ఒక పక్కన ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్లోనే వేయాలి. కానీ కుంకుమ అనేది డైరెక్ట్గా దేవుడి మీద మాత్రం ఇలాంటి విగ్రహాల మీద మాత్రం వేయకూడదండి. వేస్తే మాత్రం విగ్రహాలన్నీ కూడా మనకి అసలు మొహం అనేదే తెలియదు అనమాట. బాబా మొహం అలా తయారు చేస్తాం అనమాట మనమైతే పూజలో కూర్చున్నప్పుడు. అందుకోసం పూజ చేసుకునేటప్పుడు భక్తి ఉండాలి, కానీ ఇంకా ఎక్కువ భక్తి ఉపయోగించి దేవుడి ఫేస్ కూడా కనపడకుండా మనమైతే చేయకూడదు. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. చూసారు కదండి, మనకి ఈ విగ్రహం దీని గురించి చెప్పాలండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళ పూజా మందిరంలో కూడా ఖచ్చితంగా ఈ బుద్ధుడు అంటారు కదండి, లాఫింగ్ బుద్ధ అంటారు కదా, అంటే నవ్వు ఇట్లా ఎందుకో కానీ ఈ బుద్ధుడి విగ్రహం అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలటండి. అది కూడా మనం డైరెక్ట్గా కొనుక్కోకూడదటండి. ఎవరన్నా మన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు అనమాట మనకి వాళ్ళు కొని ఇవ్వాలి, కానీ డైరెక్ట్గా మన డబ్బులు పెట్టి మనం లాఫింగ్ బుద్ధాని కొనుక్కోకూడదు. ఇది ఒక టిప్ మాత్రమే. ఎవరైనా తెలియక కొనుక్కుంటే మాత్రం ఆ విగ్రహాన్ని పక్కన పెట్టండి. ఎవరితోటన్నా కానీ వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళతో కొనించుకోండి. ఇది మా అమ్మగారు నాకు కొనిచ్చింది. ఇలా అంటే మన వాళ్ళు కొనొచ్చు, వేరే వాళ్ళు కొనొచ్చు, కానీ మన డబ్బులు పెట్టి మనం కొనుక్కోకూడదు అనమాట. ఇది ఒక టిప్ మాత్రమే అండి. ఇలా ఈ విగ్రహాలని కూడా లాఫింగ్ బుద్ధ కూడా మట్టి అంటే మనకి పూజా మందిరంలో ఎక్కడైనా సరే అండి. ఇంకా కొన్ని రోజులు అయితే బయట నుంచి వచ్చే డస్ట్ కూడా మామూలుగానే పడుతుందండి. మనకి ఫ్యాన్లకు ఉన్న డస్ట్, మనం ఫ్యాన్లు వేసుకున్నప్పుడు అట్లా ఏదో ఒక డస్ట్ అనేది పడుతూనే ఉంటుంది. ఇది కూడా కృష్ణుడి విగ్రహం అండి, కృష్ణుడి బొమ్మ అనమాట. దీన్ని కూడా ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ కూడా ప్రతిదీ కూడా ఈ బ్రష్ ఉంటే చాలా ఈజీ అండి పని అంతా కూడా. మనకి దేవుడి విగ్రహాలని చాలా టైం పడుతుంది అనుకోకుండా చక్కగా వాష్ చేయొచ్చు. అలాగనే ఇంకా చూసారు కదా
ఇలా మనం ఎలా అంటే అలా దీన్ని శుభ్రం చేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత పూజా మందిరంలో ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా ఉంటాయి కదండి, మీ అందరిళ్ళలో కూడా ఉంటాయి కదా. అవన్నీ కూడా మనం ఇలా టకటకా క్లీన్ చేయాలి అంటే ఎక్కువ టైం తీసుకోకుండా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి, వెంటనే మంచిగా అన్నిటికీ బొట్లు అవన్నీ పెట్టేసుకొని మళ్ళీ మనం పూజ చేసుకోవాలి. కాబట్టి ఒక 2-3 గంటలు ఇక్కడే ఉండదు కాదు. కాబట్టి చక్కగా ఇలా నేను చెప్పిన టిప్ను ఫాలో అయిపోయి మీరు ఇలా చక్కగా పులికాప్ చేసేటప్పుడు ఒక బ్రష్ తీసుకోండి, చక్కగా విగ్రహాలన్నింటినీ కూడా టక్క క్లీన్ చేసేసుకొని చక్కగా మళ్ళీ దేవుడి పూజకి రెడీ అయిపోయి పూజ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది చూసిన వాళ్ళు ఎవరమైనా కానీ ఖచ్చితంగా కొనుక్కుంటామండి. ఇది తిరుమల తిరుపతి గుడి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అయిపోయి దేవుడు భక్తి అంటే ఎవరికైనా కానీ దేవుని చూడంగానే ఏ విగ్రహం అయినా కానీ కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటాం కదండి. ఇలా తీసుకున్నప్పుడు ఈ విగ్రహాలకి చాలా డస్ట్ పడుతుందండి. ఇవన్నీ కూడా చాలా ఈజీగా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, నేను తీస్తూ ఉంటేనే ఎంత డస్ట్ అనేది వస్తుందో. ఇక్కడ కొంచెం ఫ్యాన్ గాలి ఉందండి. నేను దేవుడి మందిరం దగ్గర ఇదైతే క్లీన్ చేసుకుంటాను. చూడండి, ఈ గోపురాన్ని, ఈ దేవుడి మండపం ఎలా ఉంటుందో, దేవుడి గుడి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఈ మండపం అంతా కూడా. ఇది వచ్చేసి ఇది ప్రతి ఒక్కళ్ళం కూడా చూడంగానే కొనుక్కుందాము. ఇలా మనకి వెంకటేశ్వర ఉంటాడు, ఇలానే 4 పక్కల కూడా సేమ్ గుడి ఆకారమే ఉంటుందండి. మనం గుడిని మన ఇంట్లో తెచ్చుకున్నట్టు అన్న ఫీలింగ్తో ఉంటాం అన్నమాట. అందువల్ల దీన్ని క్లీన్ చేయాలంటే కూడా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న ఇవన్నీ కూడా తయారు చేసినవన్నీ కూడా చిన్నగా ఉంటాయి. కాబట్టి వీటికి ఇట్లాంటి బ్రష్లు అయితేనే బాగా యూజ్ అవుతాయండి. చక్కగా క్లీన్ చేయొచ్చు అన్నమాట. చూసారు కదా ఎలా డస్ట్ పోతుందో. తడుక్కుని మెరుస్తుంది అనమాట. ఇంకా మనం ఇదంతా క్లీన్ చేసేసి దీన్ని ఒకసారి తడికిలా తీసుకొని వాష్ చేసామనుకోండి, ఇంకా మనకి మిలమిల మెరిసినట్టు అనమాట. ఈ గుడి గోపురం మొత్తం కూడా చక్కగా మనకి గుడి ప్రతిమ, ఇది గుడి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మొత్తం కూడా వచ్చేసి శిఖరంతో సహా చూడండి. మీకు తెలుస్తూనే ఉంది కదా నేను క్లీన్ చేస్తుంటే ఎంత దుమ్ము వస్తుందో అండి. ఇందులోంచి వెంకటేశ్వర లోపలికి కూడా వెళ్ళిందనమాట దుమ్ము. ఏం లేదండి, మనం వెలిగించిన అగరవత్తుల ధూపం డస్ట్, సన్నని తెలియని డస్ట్ అనమాట. దేవుడి గుడి దగ్గర మనకి దేవుడి మండపంలో ఏం దుమ్ము ఉంటుందండి, కానీ తెలియకుండానే మనకి డస్ట్ అనేది అలా పడుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా ఇందాకటికి ఇప్పటికి ఎంత క్లీన్గా ఉందో. చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా శుభ్రం చేసుకునే పద్ధతి ఇలా ఉంటుందండి. ఇది మొత్తం కూడా ఇందాకైతే నాకైతే ఏమీ కనబడలేదు, విగ్రహాలన్నీ ఏంటా అనుకున్నాను. ఈ డస్ట్ అంతా తీసేటప్పటికి చక్కగా అన్నమాట ఎక్కడ విగ్రహం ఉంది ఏంటి అనేది చక్కగా కనపడుతూ ఉంది. చూసారు కదా ఎంత చక్కగా క్లీన్ చేసేసాను. దేవుడు పటాలన్నింటినీ కూడా శుభ్రంగా క్లీన్ చేశానండి. క్లీన్ చేసి మండపంలో అయితే ఇలా పెట్టేశాను. ఇంకా ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా అన్ని విగ్రహాలు అన్నమాట. ఈ చిన్న చిన్న విగ్రహాలకి బాగా యూజ్ అవుతుందండి. ఇలా నేను మొత్తం కూడా ఈ విగ్రహాలని క్లీన్ చేయడానికైతే అలా బ్రష్నే వాడతాను. మీరు కూడా ఇలా ఫాలో అవుతే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. లేదా ఇంకా మీరు ఏమైనా ఇంకా నాకంటే కూడా స్పీడ్గా దేవుడి విగ్రహాలన్నింటినీ కూడా క్లీన్ చేసే పద్ధతి ఏదైనా ఉంటే నాకైతే మీరు ఒక సజెషన్ అయితే తప్పకుండా ఇవ్వండి కామెంట్ రూపంలో. నేనైతే నాకంటే మంచి మంచి విషయాలు ఎవరు చెప్పినా కానీ అందరి కూడా విని చక్కగా ఫాలో అవుతూ ఉంటాను.
అలాగే నేను చెప్పిన మంచి విషయాలు ఉంటే కూడా మీరు కూడా తప్పకుండా నా ఈ వీడియో చూసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దేవుళ్ళని మొత్తం కూడా పులికాప్ చేసిన తర్వాత ఈ విధంగానైతే నేను పూజ అయితే స్టార్ట్ చేసేసి ఫినిష్ అయితే చేసేసాను. చూశారు కదండి, ఈ వీడియో అంతా కూడా పులికాప్ చేసిన దగ్గర నుంచి పూజ చేసుకొని అన్ని సర్దిని మొత్తం కూడా మీకు వీడియో అయితే షేర్ చేశాను. ఈ పూజా విధానం కానీ ఈ పులికాప్ చేసిన విధానం మొత్తం కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర శంకర మహదేవ, హరహర శంకర మహదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై బోలో హనుమాన్ की जय.